లిక్కర్ కేసులో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటూ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. గత కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ఇప్పుడు ఏకంగా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశ్నార్థకంగా చేసే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా రాష్ట్ర హైకోర్టులో దాఖలైన ఒక మహిళ ప్రజాహిత వ్యాజ్యం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం మారింది. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బును ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పిటిషనర్ పేర్కొనడం అత్యంతగా కీలకంగా మారింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, అలాగే దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆర్థిక లావాదేవీల వివరాలు పరిశీలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతగా కలుషితమవుతుందో అర్థమవుతుందని కోర్టులు వివరించారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని లేదా ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన వినతి ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. సాధారణంగా ఒక అవినీతి కేసు కేవలం వ్యక్తులకో లేదా రాష్ట్ర పార్టీలకు పరిమితం అవుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, మద్యం మాఫియా నుంచి అందిన నిధులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉపయోగించబడ్డాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తే గనుక రాష్ట్ర రాజకీయాల్లో పెను వివాదాస్పదం తప్పదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క స్కామ్ ఆధారంగా ఎన్నికల రద్దు కోరడం అనేది భారత ఎన్నికల చరిత్రలోనే అరుదైన విషయంగా పరిగణించవచ్చు. ఈ పరిణామం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఒకవైపు దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతుండగా, మరోవైపు న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లిక్కర్ కేసులో ఉన్న లోతైన సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో ఈ కేసు కేవలం ఆర్థిక నేరంగానే కాకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేసే కట్టర్గా పరిగణించి ఎన్నికల సంఘం కూడా ఈ పరిణామాలను నిశ్చితగా గమనిస్తుంది. ఒకవేళ కోర్టు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగపరమైన సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు విలువలను మద్యం డబ్బుతో కొనుగోలు చేయడం అనేది సామాన్య ఓటర్లను అవమానించడమే అని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్ముతో అధికారంలోకి రావడం చెల్లుబాటు కాదని, అందుకే ఎన్నికల రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. న్యాయమూర్తులు ఈ పిటిషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది దానిపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ హైకోర్టు ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే కనుక అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. రాజకీయ నేతల మధ్య స్వార్థం కోసం అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఆ సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేయడం అనేది భయంకరమైన ధోరణి. ఈ గొలుసు కట్ట వ్యవహారంలో ఉన్న పెద్దల పేర్లు బయటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. లిక్కర్ కేసులో మలుపులు కేవలం జైలు శిక్షతో ఆగిపోకుండా ప్రజా ప్రాతినిధ్యం వహించే అర్హతనే దెబ్బతీసేలా ఉన్నాయి. ఎన్నికల రద్దు అనే ప్రతిపాదన అతివాదంగా అనిపించినప్పటికీ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని బాధితులు వాదిస్తున్నారు. ఈ సంచలనం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.